ప్రభువారు చెప్పారు కదా తోమతోటి, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని. ఒక్క మాటకు సౌలుగా ఉండిన వ్యక్తి ఒక్క మాటకు లోబడి, ఒక్క దర్శనానికి లోబడి తను దేవుని కొరకు సమర్పించుకుని దేవుని తట్టు తిరిగినట్లుగా మనం చూస్తాం. వాక్యం ఏం చెప్తుందంటే, అతడు అంటాడే మరి ఎక్కువగా బలపడి ఈ అంచు దినాల్లో అపాయకరమైన సంభవాలు సంభవిస్తాయని ప్రభు చెప్పినట్లుగా, ఏమండి, రాజ్యాల మీదకి రాజ్యాలు లేగిస్తాయని వాక్యంలో రాయబడినట్లుగా ఇప్పుడు పరిస్థితులు ఈ విధంగానే మన ప్రపంచంలో చూస్తా ఉన్నాం. మీకు అన్ని తెలుసు. అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది అని వాక్యంలో రాయబడినట్లుగా, మరి బంధాలు, బంధుత్వాలు, రక్త సంబంధాలు అనేవి భేదం లేకుండా ఒక భయంకరమైన పరిస్థితిలో మరి భర్త భార్య పట్ల, భార్య భర్త పట్ల, బిడ్డలు తల్లిదండ్రుల పట్ల, తల్లిదండ్రులు బిడ్డల పట్ల ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారో మనం రోజు అనుదిన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక అందాన భయం కలుగుతూ ఉంది. అమ్మో, ఎంత భయంకరమైన పరిస్థితి మనం ఈ విధమైనవి చూస్తున్నామా అన్న విధానాలు మనము అనుకుంటూ ఉన్నాం. అయితే దేవుని పిల్లారా, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉండగా ఎంత దినాల్లో వాక్యం చెప్తుంది, సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తాం. దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాల్లో దేవుని పిల్లారా, మరి అంత ఎక్కువగా బలపడడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మన పనేంటి? మనం దేవుని సందులో ఏ విధమైన జీవిత విధానం కలిగి ఉన్నాము అనేది ప్రాముఖ్యంగా చూసుకుంటా ఉండాలి. రహాబు స్త్రీని మనం చూస్తే దేవుని పిల్లారా, ఆమె తన పొట్ట కూటి కొరకు చేసేది చెడ్డపైనప్పటికీ తన ఆత్మ రక్షణ ఎలాగునా అని ఆమె విచారించినట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం. ఆమె జీవిత విధానం మంచిది కాకపోయినప్పటికీ అనుకునేది ఏమనంటే, మరి నా వెనకటి వారందరి కొరకు నేను ఆలోచించిన ఆమె చేసిన ఘనకార్యం వలన, మంచి పని వలన ఆమె ఇశ్రాయేలీల పాలెం వెలుపల మొదట ఉన్నప్పటికీ తర్వాత క్రమేపా ఇశ్రాయేలీల్లో ఒక కుటుంబంగా మారి. చూడండి, బలపడటం అంటే చెప్తున్నాను, చంటి పిల్లలకి తల్లి కొన్ని పాలు చుక్కల నుండి వారు ఎదుగుతూ పెద్దవుతూ ఉన్నప్పుడు ఆహార విధానాలు మనం ఎలా మారుస్తూ ఉంటామో, దేవుని పిల్లలంగా కూడా ప్రతిదినము మనము బలపడుతూ రావాలి.